హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై విశ్లేషణ. అందరికంటే ముందుగా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే వైసీపీ పార్టీ ముందుగా మేల్కొని విజయనగరం జిల్లా వాస్తవ్యుడు మాజీ మంత్రి వైసీపీ లీడర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారిని విశాఖపట్నం ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ పార్టీ డిక్లేర్ చేసింది. అయితే అక్కడ 15 నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాలు కూటమికి ఉన్నాయి. 2 ఎంపీ టికెట్లు కూడా కూటమికే ఉన్నాయి. అయితే బొత్స సత్యనారాయణ గారు అర్ధబలం అంగబలం గల వ్యక్తి. దానికి తోడు ఆయనకి పార్టీ కూడా అత్యధికంగా ఫండింగ్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ రెండు ఇకపోతే ఆయనకున్న అనుమానాలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఏ రకంగా జరిగిందో ఎమ్మెల్సీ ఎలక్షన్లో పరాభవం నాకు కూడా అలా జరుగుతుందేమని ఆయన మనసులో మదన పడుతున్నాడంట అని సన్నిహితులు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇటు చంద్రబాబు నాయుడు, అటు పవన్ కళ్యాణ్, అటు బీజేపీ ఈ ముగ్గురు కలిసి కూటమి కింద ఉన్నారు. కాబట్టి వీరు ఆర్థికంగా ఉన్నతను, రాజకీయాల్లో ఉన్నటువంటి మంచి వ్యక్తిన పీలా గోవిందరావు అనే వ్యక్తిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఈ గోవిందరావు గారు కూడా అన్ని రకాల చాతుర్యము, రాజకీయ చతురత, ఆర్థిక వనరులు కలిగిన వ్యక్తి. అంతేకాకుండా 13 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు ఉన్నారు. 2 పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు. ఇక్కడైతే వ్యవస్థాగతంగా 840 చిల్లరి కౌన్సిల్ ఓటర్స్ ఉంటే అందులో 615 వైసీపీ పార్టీకి ఉన్నాయి. ఇక టీడీపీ పార్టీకి కానీ కూటమికి కానీ 215 ఉన్నాయి. ఇకపోతే ఇందులో కొన్ని ఓటర్స్ లేరు, చనిపోవడం కానీ లేదా రాజీనామాలు చేయడం కానీ ఇంకేదైనా కారణాలు ఇచ్చే కొంతమంది ఓటర్స్ అయితే లేరు. ఈ మొత్తం సినారియాలు వైసీపీ పార్టీకి 615 మంది పార్టీ పరంగా మ్యాండేట్ మీద గెలిచిన అభ్యర్థులు అయితే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో అధికార మార్పిడి జరగడం వల్ల ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం స్థానిక సంస్థల సర్పంచ్లు కానీ, వైజాగ్లో ఉన్న కౌన్సిల్ కానీ, కార్పొరేటర్లు కానీ ఇలా రాజకీయ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఎందుకంటే అధికార పార్టీలోకి వెళ్తే నిధులు ఇస్తారు, ఫండ్స్ వస్తాయి, గ్రామాల్లో పనులు చేసుకోవచ్చని వీళ్ళందరూ కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఆలోచన మారింది. ఈ చేర్పులు మార్పులలో ఆల్రెడీ ఇప్పుడే కొంతమంది నిన్న అరకుపాడే నుంచి 60 మంది టీడీపీ క్యాంప్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇకపోతే ఇది ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్. వైసీపీకి పార్టీ కన్నా బొత్స సత్యనారాయణ ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్ చెప్పక తప్పదు. ఎందుకంటే వారి సతీమణి, ఆయన బ్రదర్స్, ఆయన మేనల్లుళ్ళు వీళ్ళందరూ కూడా ఆ ఫ్యామిలీలో 4 నుంచుని గడిచిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు వైసీపీ తరఫున. మళ్ళీ అగైన్ దాని కంటెస్ట్కి బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈయనకి అక్కడ మాజీ ఎమ్మెల్యేల మీద ఎంతవరకు వీరికి సహకరిస్తారు అనేది కూడా డౌట్ ఉంది. అంతేకాకుండా పార్టీ కూడా ఎంతవరకు నిధులు సమకూరుస్తుంది అనేది కూడా బొత్స గారి డౌట్ ఉంది. ఈ అనుమానాల మధ్యలో బొత్స గారు కంటెస్ట్లోకి వస్తా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.